నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్ట్ ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఆ లిక్కర్ స్కామ్‌లో నిందితులుగా చేర్చబడినటువంటి వారు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. ఈ ముగ్గురు కూడా దాదాపుగా 3 నెలల పాటు జైల్లో ఉన్నారు. వీరి తరపున అడ్వకేట్ వాదించినటువంటి సందర్భంలో ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది ముగ్గురికి. ఈ బెయిల్ రద్దు చేస్తూ నవంబర్ 26వ తేదీలోపు మీరు సరెండర్ అవ్వాలి, అంటే కోర్టులో లొంగిపోవాలి. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి పారదర్శకతతో ముందుకు వెళ్ళాలి. కానీ జగన్ సర్కార్ 2019 నుంచి 2024 వరకు అనేక రకాల అక్రమాలు, అవినీతి చేసినటువంటి పరిస్థితి ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఇటువంటి క్రమంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయల స్కామ్, లిక్కర్ స్కామ్. దాదాపుగా ఇంకా 10 కోట్ల వరకు ఉంటుందనేది ఒక ప్రాథమిక అంచనా. దాని మీద చర్చ జరుగుతుంది. కానీ అధికారులు నిర్ధారించినటువంటి అమౌంట్ అయితే సుమారుగా 4,000 కోట్ల రూపాయలు. అంటే రాష్ట్ర ఖజానాకు గండు కొట్టే విధంగా వ్యవహరించినటువంటి ఈ వైసీపీ గ్యాంగ్ దానికి సంబంధించి అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప. ఈ ముగ్గురు కూడా డిఫాల్ట్ బెయిల్పై బయటకు వచ్చారు. దాదాపుగా బెయిల్ వచ్చి 2 నెలలు అవుతుంది. మేలో వీరి అరెస్ట్ జరిగింది. ఈ ముగ్గురు కూడా 100 రోజులకు పైగా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకుంటాయి అనే చర్చ కూడా మొదలైంది. అసలు డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటి? దీనికి సంబంధించి ఏదైనా ఒక కేసులో నిందితులుగా చేర్చబడి దానికి సంబంధించి వారికి నోటీస్ ఇవ్వాలి. సిఆర్పిసి 41 అది ఇవ్వకుండా, అలాగే కోర్టులో ఈ అంశానికి సంబంధించి ఏదైతే కోర్టు కేసు విచారణ చేస్తుందో దానికి సంబంధించినటువంటి కోర్టులో ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఇవ్వకుండా ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు వారికి ఒక రైట్ ఉంది, డిఫాల్ట్ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. వారు దానికి సంబంధించే ఆ విధంగా వెళ్ళారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు, కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ప్రాతిపదికన తీసుకోలేదు, సానుకూలంగా స్పందించలేదు కోర్టు. ఇటువంటి క్రమంలో ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అంటే ఈ ముగ్గురు కూడా డిఫాల్ట్ బెయిల్కి అర్హులు అని ఇచ్చింది. దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున వాస్తవానికి ఈ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వారికి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు, మాకు కూడా బెయిల్ ఇవ్వండి అని ఆ యొక్క పిటిషన్లో పెట్టినటువంటి పొందుపరిచినటువంటి అంశం. దీనికి సంబంధించి తీవ్ర స్థాయిలో వాదనలు జరిగినటువంటి నేపథ్యంలో ఈ డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు ఒక రకమైనటువంటి కలకలాన్ని కలిగిస్తుంది వైఎస్ఆర్సీపీలో. దాదాపుగా ఒక 100 మందికి పైగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భంలో ఈ ముగ్గురు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, ఆయన దగ్గర చాలా దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తులు. ఈ రకమైనటువంటి ఆలోచనతో వీరు కూడా ఆ లిక్కర్ స్కామ్లో భాగస్థులే. దానికి సంబంధించి వారికి అధికారులకు అందినటువంటి ముఖ్యమైనటువంటి సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేతగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపుగా 65 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేయాలి అని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ అయ్యాయి. సిట్ ఇప్పుడు అదే పనిలో ఉంది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన భార్య లక్ష్మి, అలాగే మోక్షిత్ రెడ్డి, ఇలా వారు ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో నలుగురు, వారితో పాటు కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం.
అంటే లిక్కర్ స్కామ్ కేసులో ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తున్నారు, ఇక్కడ ప్రభుత్వం కూడా దీనిపై చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎందుకనంటే అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ, అవినీతికి పాల్పడుతూ, ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఉంది. వారు చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అయింది, చిన్నాభిన్నం అయిపోయింది అని ఇప్పటికే కూటమిలో ఉన్నటువంటి పెద్దలు తరచూ దీనిపై మాట్లాడుతున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ డిఫాల్ట్ బెయిల్ అయితే వారు పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా మీరు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం రద్దు చేస్తున్నాం. 26వ తేదీలోపు ఖచ్చితంగా మీకు మీరుగా సరెండర్ అవ్వాలి, లేని పక్షంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. వాస్తవానికి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చినప్పుడు రకంగా చెప్పాలంటే కండిషన్ బెయిల్ అని చెప్పాలి. ఎప్పుడు పిలిచినా మేము వస్తాం, అందుబాటులో ఉంటాం, విచారణకు సహకరిస్తాం అని. ఇలాంటి సందర్భంలో ఈ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటం వల్ల ఈ కేసు ఏదైతే విచారణకు సంబంధించినటువంటి పురోగతి ఉంటుందో అది కాస్త ఇబ్బందికరంగా మారుతుంది అని ప్రభుత్వం తరపున అడ్వకేట్లు కూడా దీన్నే వాదించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వటం అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. మొత్తానికైతే మరి 26వ తేదీ లోపు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ఎవరైతే బాలాజీ గోవిందప్ప, ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా లొంగిపోవాలి. లేని పక్షంలో మళ్ళీ వారిని అరెస్ట్ చేసే ప్రక్రియ అయితే మొదలవుతుంది అనేది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా, ఎందుకంటే బెయిల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఖచ్చితంగా కోర్టు ఆదేశాలను, కోర్టు నిర్దేశించినటువంటి ఈ యొక్క పద్ధతిని పాటించకపోతే మరొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి ఈ ముగ్గురు వెళ్ళక తప్పదు. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది. రాబోయే రోజుల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఈ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవుతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.